హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ప్రివ్యూ చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియోస్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఒక వీడియో చూడండి, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 13 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళిద్దరికి. 12 మ్యాచెస్ ఇండియా నెగ్గింది అండ్ 1 మ్యాచ్ మాత్రమే బంగ్లాదేశ్ నెగ్గింది. అండ్ వరల్డ్ కప్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియా విల్ బి ప్యూర్ డామినెంట్. అవుట్ ఆఫ్ 4 మ్యాచెస్ జరిగితే 4 మ్యాచెస్ ఇండియా గెలిచింది. అండ్ పిచ్ విషయానికి వస్తే బ్రెయిన్ లారా స్టేడియం సరైన లెంత్ కనుక మెయింటైన్ చేయగలిగితే అటు బౌలర్కి ఇటు బ్యాట్స్మెన్ కూడా హెల్ప్ ఉంటుంది. అయితే ఆ పేస్ వేరియేషన్ అండ్ ఆ టర్న్ అన్నది ఉన్న బౌలర్స్ అన్నది సరైన లెంత్లో కనుక వేయగలిగితే స్కోరింగ్ అండ్ అట్ ఏ టైమ్ వికెట్స్ కూడా వస్తాయి. మనం కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఇండియాకి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ. రోహిత్ శర్మకి అయితే బంగ్లాదేశ్కి అగెనిస్ట్గా 700+ రన్స్ ఉన్నాయి అండ్ కోహ్లీకి 400+ రన్స్ ఉన్నాయి. ఇద్దరిలో ఒకరు యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడి ఇంకొకరు జస్ట్ ఆ సెకండ్ ఫెడరల్ రోల్ అన్నది ఆడితే, అంటే యాంకరింగ్ ఇన్నింగ్స్ ఆడితే ఇండియాకి బెస్ట్ ఓపెనింగ్ పేరుగా ఉంటారు. ఎందుకంటే ఇద్దరు అగ్రెషన్కి వెళ్ళి అయిపోతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, బట్ చెప్పాలని చెప్తున్నాను. అండ్ కీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విల్ బి హార్దిక్ పాండ్యా. తన రికార్డ్ అయితే లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా డిఫెండ్ చేసిన విధానం చాలామందికి గుర్తే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ధోని రన్అట్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మూమెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్. బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే కీ బ్యాట్స్మెన్ విల్ బి హృదయ్ తన ఫామ్లో ఉన్నాడు అండ్ తనకు రన్స్ కూడా ఉన్నాయి. బట్ లిటన్ దాస్ విల్ బి ద మోర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ విచ్ వీ కెన్ సీ. ఎందుకంటే ఇతను ఇండియాకి అగెనిస్ట్గా ట్రై సిరీస్లో గజగజలు ఆడించాడండి ఇండియాని. ఆల్మోస్ట్ నగ్గే పరిస్థితికి వచ్చింది బంగ్లాదేశ్. అలా కంటిన్యూ అవుతాయి. బట్ కేఎల్ రాహుల్ రన్అట్ చేసి ఇన్నింగ్స్ అన్నది తెరవేశాడు. మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే లిటన్ దాస్ విల్ బి ద కీ బ్యాట్స్మెన్ టు వాచ్ అవుట్ ఫర్ అగెనిస్ట్ ఇండియా. కీ బౌలర్స్ విల్ బి ముస్తఫిజర్ రహీమ్ అండ్ షకీబ్ అల్ హసన్. కొంచెం టర్న్ ఉన్న షకీబ్ అల్ హసన్ వర్సెస్ ఆ మిడిల్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్యాక్ట్ సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా అండ్ పంత్, ఈ ముగ్గురికి షకీబ్ అల్ హసన్ విల్ బి ద కీ బౌలర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ హుస్సేన్ కూడా తను బాగా బౌలింగ్ వేస్తున్నాడు. సో వర్సెస్ మిడిల్ ఆర్డర్ అండ్ ఓపెనింగ్ అన్నది, ఇన్ఫ్యాక్ట్ కోహ్లీకి కూడా స్పిన్ అటాకింగ్ అన్నది తను ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాడో చూడాలి మనం. మనం నెగిటివ్స్ చూసుకునేలా ఉంటే డూబే విల్ బి ద బిగ్ మైనస్. తన క్యాపబిలిటీ తగ్గ పెర్ఫార్మెన్స్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. అండ్ సో తన హిట్టింగ్ అని తీసుకున్నారండి, తను ఏమో పెర్ఫామ్ చేస్తలేదు. సో సంజు శాంసన్ తీసుకుంటే ఒకసారి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏ విధంగా అయినా మంచి జరగాలని కోరుకుందాం. ఇండియా విల్ బి ద ఫేవరెట్స్. సో ఫార్ అన్బీటెన్ టీమ్గా ఉంది. బంగ్లాదేశ్ లాస్ట్ ఆస్ట్రేలియాతో ఓడిపోయారు. సో ఇండియా విల్ బి ద ఫేవరెట్స్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.